వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బీన్స్ ఫ్రై తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg కట్ చేసిన బీన్స్, 1 ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 6 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. కూరలోకి కారం పొడి వేయడానికి 3 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు పోపులోకి. కుక్కర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదా, శుభ్రంగా కడిగి పెట్టినవి బీన్స్ కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వాటర్ వేసి దీంట్లో నీళ్ళు పోసి బీన్స్లో నీళ్ళు పోసేసి మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుందాము. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఫ్రైలోకి కారం వేయడానికి మసాలాలు, పల్లీలు ఇవన్నీ వేయించుకుందాం. మనము పల్లీలు, మినపప్పు, శనగపప్పు, ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి పొడి, మన దగ్గర కొబ్బరి ముక్కలు ఉంటే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇంకా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోవాలి. టూ విజిల్స్ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న మసాలాలు ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాక బీన్స్ ఈ విధంగా జాలి గిన్నెలో వేసి మొత్తం నీళ్ళు పోయే వరకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడండి. పోపు దినుసులు వేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ వేసుకొని కలుపుకోవాలి. బీన్స్ ఫ్రై సరిపడ సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టించుకోవాలి. 5 నిమిషాలు అవుతుంది. మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, పౌడర్ దీంట్లో వేసుకోవాలి. కారం ఫ్రైలో వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి.
బీన్స్ ఫ్రై రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. బీన్స్ ఫ్రై ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. బీన్స్ ఫ్రై చపాతీలోకి, సాంబార్ అన్నంలోకి, పప్పు అన్నంలోకి మంచిగా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.